అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తం అస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంభితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాత్స్యావ్యాలోలత్ కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయధాయధం దధానః ధింమామితి అనుగజగర్జమా జగంధ. నిన్న చెప్పుకున్నటువంటి 2 శ్లోకాలు. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యత్ శ్రీరంగరాజస్తవ నామకోయం దివ్యామృతస్య క్రమయేష భవ్యః భినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం సవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మన ముందు మననం చేసి ఉంచినటువంటి రుక్మిణిని మనసారా అభినందిస్తున్నాను. ఈ రకమైనటువంటి వ్యాసంగానికి శుభారంభం చేసినందుకు అభినందిస్తున్నాను. శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకంలో ఉండే విషయాలు శాస్త్రీయమైనటువంటి విషయాలు అని చెప్పుకున్నాం. ఆ శాస్త్రీయమైనటువంటి విషయాలలో ఉండేటటువంటి లోతుని చక్కగా అర్థం చేసుకోగలిగే శక్తి మనకి ఇవ్వాలి. అది ఆచార్య అనుగ్రహం వల్ల సాధ్యం అనేదాన్ని తాము వ్యక్తం చేశారు. చెప్పినటువంటి అంశాలనన్నింటినీ కూడా చక్కగా కూర్చుకున్నారు. గ్రంథంలో ఉండేటటువంటి పూర్వ శతకంలో క్రమాన్ని కూడా చక్కగా కూర్చుకుంటూ స్పష్టంగా సంగ్రహంగా సంక్షిప్త మధురంగా విషయాన్ని అందించినటువంటి రుక్మిణి ఇంకా చక్కటి ప్రయత్నాన్ని చేయాలి. చక్కగా మంచి మంచి విషయాలని తెలుసుకుంటూ ఇలాంటి వ్యాసంగాన్ని కొనసాగించాలి అని మనసారా అభినందిస్తున్నాను. చక్కటి శ్రోతవ్య అన్నట్లుగా వినేటటువంటి ఒక సంస్కారం, మంచి మాటలు పెద్దల దగ్గర నుంచి సదా వినేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మంచి అలవాటుని మంచి అభిరుచిని కలిగి ఉన్నటువంటి ఆమెకి అనగలిగేటటువంటి సామర్థ్యం కూడా ఉంది అని ఈ రకంగా నిరూపించుకుంటున్నారు. సంకోచాన్ని విడిచిపెట్టారు. తప్పకుండా నోరు విప్పి తెలుసుకున్నటువంటి విన్న విషయాలని చెప్పేటటువంటి ఒక ధైర్యాన్ని తెచ్చుకున్నందుకుగా మనసారా అభినందిస్తూ ఆమెకి ఈ సదవకాశం సఫలం కావాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థిస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకం ద్వయమంత్రార్థ ప్రతిపాదకము అని చెప్పుకున్నాం. అందులో ఉత్తరఖండం యొక్క అర్థాన్ని
ప్రధానంగా వివరిస్తోంది అని అనుకున్నాం. అలా ఉత్తరఖండంలో కైంకర్య ప్రార్థన చేస్తారు అని చెప్పుకున్నాం. ఆ కైంకర్యం ఎవరి విషయంలో చెయ్యాలి అనంటే పరాత్పరుని విషయంలో అని. ఆ పరాత్పరుడు ఎవరు అనేదానికి తత్ప్రమాణమేది అంటే వేదం ప్రమాణము అని. ఆ వేదాన్ని ఇచ్చినటువంటి వాడు ఎవరు అంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే. ఆయన ఎవరో కాదు, శ్రీరంగనాథుడే. అర్చారూపంలో ఉండేటటువంటి కళ్యాణ గుణపూర్ణుడైనటువంటి ఆ పరమాత్మ అని శ్రీమన్నారాయణుని యొక్క వైభవాన్ని శ్రీరంగనాథ పరంగా స్పష్టంగా భావన చేస్తూ ఆ పరదైవాన్ని తెలియచేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రమాణాన్ని ఆయనే మనకి అనుగ్రహించాడు అని మొదటి శ్లోకంలో మనం అనుసంధానం చేసుకున్నాం. ఒక్కసారి ఆ శ్లోకాన్ని చదువుతూ రెండవ శ్లోకాన్ని ప్రారంభం చేసుకుందాం. హర్తుం తమః సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాః సలభీభవంతి. నేను పుస్తకం చూస్తున్నాను కానీ చాలా మంది పుస్తకం చూడకుండా రెడీగా ఉన్నారనుకుంటాను. ఇవాళ చక్కగా ఆ శ్లోకంలో ఉండేటటువంటి విశేషాంశాలని మనం వివరణ చేసుకున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి అని అనుకున్నాం. ఇందులో రంగనాథ వాచకంగా వాడినటువంటి పదం కారుణిక అని, గుణిని గుణంతో చెప్పడం అనేటటువంటి ఒక వేదాంత శాస్త్ర పద్ధతిని భట్టరు వారు అనుసరించారు అనేది ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఆనందో బ్రహ్మ అన్నట్లుగా కరుణ రూపు దాల్చినటువంటి వాడు అని మనకి చెప్పారు అని అనుకున్నాం. తెలుసుకోవలసిన అంశాలు ఇందులో ఇంకా ఏమున్నాయి అని అంటే సదసత్ సదసతీచ వివేక్తం అని అన్నారు. సత్ అసత్తు అంటే చెప్పుకున్నాం. ఉన్నది లేనిది, బాహ్య దీపానికైతే కాదు, మంచిది చెడ్డది, పుణ్యము పాపము, త్యాజ్యము ఉపాదేయము, ఇలా వివరించుకోవచ్చు దానిని. దీపము ప్రదీపము అంటే కూడా మనం తేడా చెప్పుకున్నాం. రుక్మిణి ఆ ఒక్క అంశాన్ని కూడా స్పృశించి ఉంటే ఇంకా బాగుండి ఉండేది. దీపము ప్రదీపము ప్రధానంగా అక్కడ మనం వివేచన చేసుకోవాలి. దీపం అంటే బాహ్యమైనటువంటి అంధకారాన్ని పోగొడుతుంది, ప్రదీపం అంటే ఆంతరమైనటువంటి అంధకారాన్ని పోగొడుతుంది అని చెప్పుకున్నాం. దీపం నుంచి పుట్టినటువంటి దీపము అని దీపస్థానంలో అకారంతో చెప్పబడేటటువంటి పరమాత్మ, అందులోంచి వచ్చినటువంటి వేదాన్ని ప్రదీప స్థానంలో చెప్పుకున్నాం. అంటే భగవంతుడే మనకి పరమ ప్రమాణమైనటువంటి శాస్త్రాన్ని అందించినటువంటి వాడు అనే విషయాన్ని అక్కడ మనం స్పష్టం చేసుకున్నాం. దాన్ని ఉపయోగించుకునేటటువంటి వారు కృతినః సుకృతులు అని అన్నారు. ఆ కృతినః అనే దానికి కూడా మనం విశేషించినటువంటి అర్థాలని భావన చేసుకున్నాం. సుకృతము అంటే పుణ్యము అని అర్థం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే మంచి మంచి విషయాలు మనకి తెలుస్తాయి అని. అలా సుకృత ఫలం ఏది అంటే భగవంతుడి పట్ల భక్తిని కలిగి ఉండుట. అందుకని సుకృతినః అంటే పుణ్యాత్ములు, సుకృతినః అంటే భగవంతుని పట్ల ప్రేమ కలిగినటువంటి వారు. భక్త్యా శాస్త్రాత్ వేద్మి జనార్దనం అనేటటువంటి సంజయుని మాటని మనకక్కడ ఉదాహరణగా ఇస్తున్నారు. కృతినః అంటే కృతార్థులు అని అర్థం. కృతినః అంటే కృతకృత్యులు అని అర్థం అన్నమాట. చెయ్యవలసినటువంటి పనిని చేసి ఉన్నటువంటి వారు అనేటటువంటి రకరకాలైనటువంటి అర్థాలను ఇస్తూ అలాంటి అదృష్టవంతులు ఆ స్వామిని పరిభుంజతే చక్కగా అనుభవిస్తారు అని అన్నారు. పరిభుంజతే అనే దాంట్లో పరి అనేది ఉపసర్గ అని అనుకున్నాం. దీనికి ప్రధానంగా మనం 3 రకాలైనటువంటి సన్నివేశాలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి కృతినః సుకృతాత్ములు భగవద్ అనుభవం చేస్తారు. ఉత్కృష్టమైనటువంటి వస్తు సందర్శనం చేస్తారు, ఆ వస్తువుని అనుభవిస్తారు అని చెప్తున్నారు. అలా అనుభవించటంలో ఒకటి
లోతుగా అనుభవించటం అనేది ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే వస్తువు అంత గొప్పది కనుక. సముద్రంలో లోతుకి మునగడం అనేది అందరికీ సాధ్యమైనది కాదు అనంటే ఈ సాధ్యం కాదు అనడంలో వీళ్ళ ఆసక్తి చెప్పబడదు, సముద్రం తాలూకు గొప్పతనం చెప్పబడుతోంది. భగవంతుణ్ణి అనుభవించడం, పరతత్వాన్ని పొందడం అనేది, పూర్తిగా తెలుసుకోవటం అనేది సాధ్యం కాదు అంటే అర్థం ఏమిటి? అది అంత గొప్పది అన్నమాట అని అర్థం. అందుకే ఏదో అండి పూర్తిగా ఎక్కడ తెలుస్తుందండి, ఏదో అంతో ఇంతో తెలుసుకున్నాం అన్నట్లుగా పరిభుంజతే అంటే అలా చుట్టూ తిరుగుతున్నారు, దాని చుట్టూ తిరుగుతున్నారు అంతే అనేటటువంటి అర్థంలో ఆ చెప్పబడేటటువంటి విషయ గౌరవాన్ని గురించి చెప్తూ పరిభుంజతే అని అనుకోవచ్చు. అలా కాదు, ముక్త పురుషుడు పరమపదాన్ని చేరి పరబ్రహ్మానుభవం చేసేటప్పుడు ఎలా అనుభవిస్తాడు అని మనకు అర్చిరాజు మార్గంలో చెప్తారు అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పరిక్రమ చేస్తున్నాడు అని. అందుకే పల్లాండులో మనకి సూழ்ந்து ఇరుందు ఏత్తువర్ అనేటటువంటి విషయం చెప్తారు. అలా అనుభవిస్తారు అని పరిభుంజతే అనడానికి అదృష్టవంతులైనటువంటి ముక్తులు అనుభవించినట్లుగా అనుభవిస్తారు అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. మరొకటేమిటి అంటే పరిపూర్ణం అని చెప్పుకున్నట్లుగా పరి అనే ఉపసర్గకి పూర్తిగా అనుభవిస్తారు అని అర్థం అన్నమాట. ఆ పూర్తి భగవద్ అనుభవంలో పూర్తి ఎప్పుడు ఉంటుంది అంటే కేవలం భగవంతుణ్ణి అనుభవిస్తే ఉండదు. సమస్త పరివారాయ అనేటటువంటి పదంతో భాగవత సహితంగా ఉండేటటువంటి భగవత్తత్వ అనుభవాన్ని పొందుతారు. అంటే మనం భగవంతుణ్ణి అనుభవించడం అంటే భగవంతుడితో ఆపేయకూడదు. ఎంతవరకు వెళ్ళాలి? భాగవతుల అనుభవం దాకా, భాగవత సేవ దాకా, భాగవత కైంకర్యం దాకా వెళ్ళాలన్నమాట. పరిభుంజతే అన్నదానికి ఆ రకంగా కూడా ఒక అర్థాన్ని చెప్తారు అని అనుకుందాం. అలాగే మనం కూడా చేసుకుంటూ ఉండేటటువంటి మన వార్షికోత్సవం కానీ లేదా ఆచార్య వరివస్య కానీ దేనికి ప్రాధాన్యాన్ని ఇచ్చి చేసుకుంటున్నాం మనం అంటే భాగవత మంగళాశాసనానికే ప్రాధాన్యం ఇచ్చి చేసుకోవడానికి కారణం. మొన్న మనకు జరిగినటువంటి కార్యక్రమంలో భాగవత శ్రీ సూక్తులన్నీ కూడా రికార్డెడ్ గా మనకు అందే. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ మహానుభావుల యొక్క మాటల్ని మనం వినేటటువంటి ఒక సదవకాశం కలిగిందా లేదా? అది కూడా మామూలుగా వినడం వేరు, ఆ గ్రంథాన్ని మనం ఆమూలాగ్రం అనుసంధానం చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు దాంట్లో ఉండేటటువంటి విషయాలను చెప్తూ ఉంటే మళ్ళీ 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 వాటిని వింటూ ఉండడమే పరిభుంజతే అన్నట్లుగా మనం భావన చేసుకుందాం. కానీ ఇంత ఆనందం, ఇంత శ్రద్ధ అందరికీ ఉంటుందా? దీని గురించినటువంటి విమర్శలు, వ్యతిరేకతలు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు కూడా మనకి కనిపిస్తారు. వాళ్ళనే మనకి చపలాహ అనేటటువంటి మాటతో భట్టర్ వారు ఇందులో చెప్తున్నారు. వారు చెప్పబోయేటటువంటి అంశాన్ని ఇందులో మనకి సూచన చేస్తున్నారు చాలా గంభీరంగా. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యత్ అని మనం చెప్పుకున్నాం. లోతైన హృదయం కాబట్టి ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నారో, ఎవరి మాటలని ఆయన ఖండించాలనుకుంటున్నారో దాన్ని ఈ పదంతో చెప్పేస్తున్నారు అంతే. చపలాహ అని చెప్తున్నారు, శలభీభవంతి అని చెప్తున్నారు. ఈ చపల పదం చేత మనకి వేద బాహ్యులని లేదా వేదంలో కుతర్కాలు చేసేటటువంటి వారిని ఖండిస్తున్నారు అని మనం తెలుసుకుందాం. చపలహ అనే పదానికి ధూర్తః అని ఒక అర్థం, చపలహ అనే పదానికి తస్కరహ అని ఒక అర్థం. ఇది నిఘంటు సూక్తి. తస్కరుడు అంటే దొంగ, ధూర్తుడు అంటే వంచకుడు అని అర్థం అన్నమాట. ఈ అర్థం ఇచ్చే ఈ పదంతో ఇతర అంటే వేద వ్యతిరేకత కలిగినటువంటి వారిని సూచన చేస్తున్నారు. ఎలాగా అంటే జాగ్రత్తగా వినండి. తస్కరుడు అంటే ఏంటి? దొంగ అని అనుకున్నాం. దొంగ అంటే ఏం చేస్తున్నాడు? దొంగ అంటే అంతవరకు ఒక వస్తువు మనకి కనపడుతూ ఉంటుంది, నిజంగా అక్కడ ఉంటుంది ఆ వస్తువు, కానీ ఆ దొంగ ఏం చేస్తున్నాడు? దాన్ని మనకి తెలియకుండా తీసేస్తున్నాడు, దాచేస్తున్నాడు. దాచేసిన తర్వాత ఏం చెప్తున్నాడు? లేదు అని చెప్తున్నాడు. ఉంది వస్తువు, కానీ వాడు ఏం చేస్తున్నాడు? మనం చూస్తూ ఉండగానే మనకి కనపడకుండా ఆ వస్తువుని మనకి కనపడకుండా చేసేస్తున్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? లేదు అని చెప్తున్నాడు. అంటే దొంగ చేసే పని ఏమిటి?
పశ్యతోహరత్వం అని అంటారు. ఇప్పుడు ఆయన ఆ వస్తువుని లేకుండా చేసేసి లేదు 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 అని అంటున్నాడు. పర్సే అనుకుందాం, పోయింది, వాడు తీసేసాడు. పర్సు లేదు అంటున్నాడు, నాకు తెలియదు అంటున్నాడు, నేను చూడలేదు అంటున్నాడు, అసలు ఈ వస్తువు ఇక్కడ లేదు అని అంటున్నాడు. అలా అన్నంత మాత్రం చేత పర్సు ఉన్నట్టా లేనట్టా అంటే ఉంది, కానీ నీకు కనపడడం లేదు, నీకు కనపడకుండా చేస్తున్నాడు అంతే తప్ప వస్తువు అయితే ఉంది. పరిమితమైన జ్ఞానం కలిగి పరిమితమైనటువంటి ప్రదేశంలో ఆ వస్తు దర్శనం కావటం లేదు అన్నంత మాత్రం చేత వస్తువు లేనట్టు కాదు కదా. అలాగే ఈ వేదంలో ఉండేటటువంటి భగవద్వైభవాన్ని వాళ్ళు కనపడకుండా చెయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట వేదబాహ్యులు. లేదు 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 అంటారు, దాన్ని కప్పిపెట్టి దాన్ని దూరం చేసి కనపడకుండా అందుబాటులోకి లేకుండా ఉండేటట్లుగా నమ్మించటానికి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం ఉంటుంది. అందుకే ఇక్కడ చపలాహ అనే పదంతో అలాంటి వాదం చేసేవారిని మనకి సూచన చేస్తున్నారు. ఇక ధూర్తుడు అంటే వంచకుడు అని అర్థం. వంచకుడు అంటే ఏమిటనమాట, మాటలతో మోసం చేస్తూ ఉంటాడు. అందుకే చార్వాకాది సిద్ధాంతాలు ఉన్నాయే, చారువాకులు అంటారు చూసారా, మాటలతో వంచన చెయ్యడం అంటే మనని తప్పు త్రోవ పట్టించేటటువంటి ప్రయత్నం చెయ్యడం, దానికి రకరకాలైనటువంటి కుతర్కాలని చేస్తూ ఉండడం. అలాంటి వాళ్ళు కాబట్టే ఆ మతాలు పెద్దలు అంగీకరించలేదు అంటూ, అదే దానివల్ల నష్టం ఎవరికి జరిగింది అంటే, ఒకరిని మోసం చేసిన, ఒకరి వస్తువుని లేకుండా చేయాలని ప్రయత్నం చేసినా నష్టపోయేది ఎవరు అంటే చివరికి అలా చేసినటువంటి వారే నష్టపోతారు. అందుకే శలభీభవంతి అనే మాటని చెప్పారు, శలభాలు అయిపోతారు అని. నిన్న చెప్పుకున్నాం మనం మొన్న పాఠంలో. శలభానికి 2 లక్షణాలు. ఒకటి, దీపం ఆహారం అనుకుని దాంట్లోకి వెళ్ళి అందులో పడి చనిపోవటం, దీపాన్ని ఆర్పేయాలి అని ఎదురు తిరిగి వెళ్ళి దానిలో తన రూపాన్ని లేకుండా చేసుకోవటము అని అన్నాం. అలాగే ఇక్కడ దీపము ప్రమాణం అనేటటువంటి ఒక తేజం, ఆ ప్రమాణమే శాస్త్రము వేదము అనేటటువంటి ఒక తేజస్సు. ఆ దీపంలో పడిపోతారు వీళ్ళందరూ. అంటే వాళ్ళ ప్రభావం వల్ల వాళ్ళ వాదాలు నిలవవు. ఏం నిలుస్తుంది? ఆగమమే నిలుస్తుంది, వేదశాస్త్రమే వెలుగుతూ ఉంటుంది. వాళ్ళేమవుతారు? కనపడకుండా పోతారు, నశించిపోతారు అనే మాటని మనకి మొట్టమొదటి శ్లోకంలో భట్టర్ వారు స్పష్టం చేస్తూ, శాస్త్ర ప్రదాత మనకి భగవంతుడు అనే విషయాన్ని చెప్పారు. ప్రామాణ్యాన్ని మరింతగా పెంచేటట్లుగా చెప్పారు. ఇప్పుడు సందేహం కలిగింది, ఏమండి ఇలాంటి వారు కొన్ని పేర్లతో వ్యవహరింపబడుతూ ఉంటున్నారు. జైన మతం, బౌద్ధ మతం, కపిల మతం, కాణాద మతం ఇలాంటివన్నీ ఉంటాయి. మామూలుగా వేదంలో ఉండేటటువంటి అర్థాలు ఉపబృంహణముల చేత తెలియబడుతూ ఉంటాయి. వేదోపబృంహణాలు మనం తెలుసుకున్నాం కదా, వైకుంఠస్తవంలో చదువుకున్న అంశాలని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలన్నమాట. స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమ, దివ్య ప్రబంధాదులన్నీ కూడా వేదానికి ఉపబృంహణములు అని మనం చెప్పుకుంటున్నాం కదా. అందుకే కుత్తు విளக்கு అని దానికి పేరు. దీపం అనేసరికల్లా మనకి తెలిసిన తిరుప్పావైలో ఉండేటటువంటి దీపాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ దీపం ఏది అంటే శాస్త్రం అనేటటువంటి దీపము. ఆ శాస్త్రం ఎలా ఉంటుంది? ప్రధానంగా వేదమైతే దానికి గుత్తి దీపం అనడానికి ఈ ఉపబృంహణాలతో కూడినటువంటిది అనేటటువంటి విషయం వైకుంఠస్తవం చెప్పుకున్నప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. అలాంటప్పుడు స్మృతులు వేదోపబృంహణములు అని చెప్తాయి కదా. స్మృతులు అని చెప్పబడే వాటిలో ఇలాంటి వాళ్ళ వాదాలు కూడా చేరుతున్నాయి కదండి. మరి వీళ్ళవి కూడా స్మృతులుగా చెప్పబడుతున్నాయి కదా. మరి అలాంటప్పుడు అవి మనం చదువుకోవాలా, తెలుసుకోవాలా, స్వీకరించాలా, వాటిని కూడా ప్రమాణాలుగా అంగీకరించాలా అని సందేహం కలుగుతుందని 2వ శ్లోకంలో పెద్దలు వాటిని అంగీకరించలేదు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ముందుగా మనం శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం.
రెండవ శ్లోకాన్ని తీసుకోండి. యా వేద బాహ్యాః స్మృతయోర్హదాదేః వేదేషు యాః కాశ్చ కుదృష్టయస్తాః ఆగస్కృతాం రంగనిధే త్వదధ్వని అంధంకరణ్యః స్మృతవాన్ మనుః తత్. మరొకసారి చదువుతున్నాను. శ్లోకం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వినండి. యా వేద బాహ్యాః స్మృతయోర్హదాదేః వేదేషు యాః కాశ్చ కుదృష్టయస్తాః ఆగస్కృతాం రంగనిధే త్వదధ్వని అంధంకరణ్యః స్మృతవాన్ మనుః తత్. ఇందులో మనం క్రియాపదాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. ఉందా ఇందులో క్రియాపదం? అంటే స్మృతవాన్ అన్నదే క్రియాపదంగా తీసుకోవాలి. స్మృతవాన్ అంటే తలిచెను, చెప్పెను అనే అర్థాన్ని తీసుకోవాలన్నమాట. ఇందులో సంబోధన వాచకమైనటువంటి పదం జాగ్రత్తగా గమనించండి. రంగనిధే అనేది క్రియాపదము, సంబోధన క్రియాపదము, కర్తృపదము. వీటిని మనం గుర్తించడం అనేది అలవాటు చేసుకున్నాం కాబట్టి ఇందులో రంగనిధే అనేటటువంటి సంబోధన ఉంది. స్మృతవాన్ అనేదే క్రియాపదంగా తీసుకుందాం. అంటే మామూలుగా దదాతి భవతి అని కాకుండా స్మృతవాన్ తలిచెను అనేటటువంటి అర్థాన్ని ఇస్తున్నారు. ఇక్కడ రంగనిధి అనేది క్రియాపదం కర్తృపదం కాదు, సంబోధనార్థకమైనటువంటి పదం. ఇప్పుడు ప్రతిపదార్థం జాగ్రత్తగా చూడండి. హే రంగనిధే అని ప్రారంభం చేస్తున్నారు. చక్కగా పుస్తకం ఉంది, స్పష్టంగా మనకి ప్రింట్ ఉంది, చక్కటి వివరణ ఉంది. అందుకని జాగ్రత్తగా పుస్తకాన్ని చూస్తూనే మనం వీటిని వివరణ చేసుకుందాం. హే రంగనిధే అని పిలుస్తున్నారు. ఓ రంగనిధి అంటున్నారు. నిధి అనేటటువంటి పదం ఇందులో ప్రయోగింపబడుతుంది. మనం ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సంబోధనలని పూర్వశతకంలో అనుసంధానం చేసుకుందాం. యాహ అనేటటువంటి పదంతో ప్రారంభం చేస్తున్నారు. యాహ ఏవైతే అంటున్నారు. ఏవైతే వేద బాహ్యాః స్మృతయః వేద బాహ్యములు అంటే వేదమును అంగీకరించనివి అని అర్థం. వేదం కంటే వేరైనవి అనంటే వేదాన్ని అంగీకరించకుండా వేద విరుద్ధమైనటువంటి వాదాలని చేసేవి అని అర్థం అన్నమాట. స్మృతయః స్మృతులలో వేద విరుద్ధములైనటువంటి స్మృతులు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏవైతే ఉన్నాయో అంటూ వేద బాహ్య స్మృతులను ఒకసారి ఇందులో స్పష్టున్నారు. ఏవవి అంటే అర్హదాదేహే అంటున్నారు. అర్హత మతం అంటే బౌద్ధ మతం అని అర్థం. ఆది శబ్దం చేత జైన చార్వాక మతాలు కూడా ఇక్కడ చెప్పబడుతున్నాయి అని అనుకోవాలి. జినుడు ఆదిగా కలిగినది జైనము, అర్హదుడు ఆదిగా కలిగినవి ఆర్హతము. బౌద్ధ జైన మతాలు వేదాన్ని ప్రమాణంగా అంగీకరించాం. చార్వాకం చెప్పనే అక్కర్లేదు. అంచేత వాటినన్నింటినీ ఇక్కడ చెప్తున్నారు. వారి ద్వారా చెప్పబడినటువంటి సిద్ధాంతాలు అవే వేద బాహ్య స్మృతులు అని చెప్పబడతాయి. యాహ అవి ఏవైతే ఉన్నాయో. ఇంకా కొంతమంది వేదాన్ని అంగీకరిస్తారు, వేదాన్ని స్వీకరిస్తారు, కానీ వేదార్థాన్ని వక్రీకరిస్తారు. యాహ మళ్ళీ యాహ అనే పదం ఉంది చూడండి. మరికొన్నింటిని చెప్తున్నారు. కాశ్చ యాహ కాహ ఏవైతే ఉన్నాయో కొన్ని అవి అనేటటువంటి అర్థంలో యాహ కాహ చ ఏవైతే ఉన్నాయో కొన్ని అవి కూడా. వాటికి పేరేమిటి అంటే కుదృష్టయః కుదృష్టి అంటారు. అంటే కుత్సితమైనటువంటి దృష్టి. మంచిగా స్పష్టంగా కనపడుతున్న దాన్ని తన వితండవాదంతో మరొక రకంగా వక్రీకరించి
ప్రచారం చేసేటటువంటి భావన, దాన్నే కుదృష్టి అంటారు. కుదృష్టయ వేదబాహ్య స్మృతులు ఏవైతే ఉన్నాయో, లేదా వేదమునందే కొన్ని అపోక్రమమైనటువంటి అన్వయాలు చేసినటువంటి స్మృతులు ఏవైతే ఉన్నాయో, తాహ అవన్నీ కూడా ఎవరి కోసం అననంటే ఆగస్కృతాం. ఆగహ అంటే పాపము అని అర్థం. ఆగస్కృతులు అంటే పాపము చేసినటువంటి వారు అని అర్థం అన్నమాట. ఆగస్కృతాం తాహ అవన్నీ మన కోసం కాదు, ఏదో ఏ పాపం చేసుకుంటేనేమో ఏవో చికాకులు వస్తాయి అని అనుకున్నట్లుగా వాళ్ళ దురదృష్టం కొద్దీ, వాళ్ళు చేసినటువంటి పాపం కొద్దీ వాళ్ళకి యథార్థ జ్ఞానం కలగటం లేదు. యథార్థ జ్ఞానం కలగకుండా ఉండడానికి మరింత దోహదం చేస్తున్నాయి అలాంటి స్మృతులన్నీ కూడా. అవి మన కోసం కాదు. ఆగస్కృతాం తాహ పాపకర్మాచరణం చేసినటువంటి వారికి ఆ స్మృతులన్నీ కూడా త్వదధ్వని, త్వత్ అధ్వని, త్వత్ నీ యొక్క, అధ్వని మార్గమునందు అని అర్థం. నీ యొక్క మార్గం, నీ మార్గం అంటే భగవంతుణ్ణి పొందేటటువంటి మార్గము అని అర్థం. భగవంతుణ్ణి పొందడానికి మార్గం ఏది? భగవంతుడే మార్గం. భగవంతుణ్ణి పొందించే మార్గములు ఏవి? కర్మ, జ్ఞాన, భక్తి మొదలైనవి. అంచేత సిద్ధోపాయము, సాధ్యోపాయములు అని రెండింటిని ఇక్కడ చెప్తున్నారు. త్వదధ్వని నిన్ను పొందేటటువంటి మార్గంలో అంధంకరణ్య అయోమయంగా అయిపోయేటట్టు చేస్తున్నాయి. అంధం అంటే గుడ్డివానినిగా, కరణ్య చేసేవి అని చెప్తున్నారు. నిజానికి వాడు గుడ్డివాడు కాదు, కానీ గుడ్డివాడు కానివాడిని కూడా గుడ్డివాణినిగా చేసేస్తున్నారనమాట. ఏమిటో వాళ్ళ మాటల్లో పడి నా బుద్ధి కూడా పూర్తిగా నశించిపోయింది అని అనుకునేటట్లుగా అంధంకరిణ్య అని చెప్పారు. అంటే ఆ వేద బాహ్య స్మృతులు, కుదృష్టులతో స్మృతులు కూడా అంధంకరిణ్య ఉన్న జ్ఞానాన్ని కూడా పోగొడతాయి, వికాసాన్ని లేకుండా చేస్తాయి. నిజానికి దీపం ఏం చెయ్యాలి? వెలుగునివ్వాలి. దీపం చీకటిని కలిగిస్తోంది అంటే అర్థం ఏమిటనమాట? అలా చీకటిని కలిగించేటటువంటి స్మృతులు సుమండి ఇవి. ఎందుకలా చీకటిని కలిగిస్తాయి అంటే దీపం ఉందండి కానీ కన్ను లేదు. అప్పుడేమైంది? నీకు దీపపు వెలుగులో దర్శనం చేసేటటువంటి అవకాశం ఉండదు. కన్ను లేకపోవడం అనేది దేనివల్ల అంటే కన్ను కనపడడం లేదు, గుడ్డివాడు అంటే అది వాడు పాపం కర్మ ఫలితం అన్నమాట. అది ఒక లోటు కిందే చెప్పబడుతుంది. ఎవరికి ఈ దీపపు వెలుగు కనపడకుండా ఉంటుంది అనంటే ఆగస్కృతాం పాపాత్ములైన వారికి. పాపం అంటే ఇక్కడ భగవంతుని యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా నడిచేటటువంటి వారి విషయంలో అంధంకరిణ్య మరింత వారి భావాన్ని మరింతగా బలపరిచేవి అవుతాయి సుమండి. అవి మన కోసము కాదు. ఎవరు చెప్పారు ఈ మాట అంటే మనుహు తత్ స్మృతవాన్ అంటున్నారు. ఈ మాట చెప్పినది మనుహు, స్మృతికర్త అయినటువంటి మనువు. తత్ స్మృతవాన్ అంటే ఈ మాటని నేననటం లేదు, పెద్దలే అలా నిర్ణయం చేసి ఉన్నారు అని ఇందులో మను వచనాన్ని ప్రమాణంగా చెప్తూ వేదబాహ్య స్మృతులు మనకి భగవత్తత్వ జ్ఞానాన్ని కలిగించేవి కాదు, మన కోసం కాదు అనేటటువంటి విషయాన్ని ఇందులో ముందుగా మనకి స్పష్టం చేస్తున్నారనమాట. ఇక కాహ చ ఇక్కడ యాహ కాహ అని రెండు పదాలు తీసుకోండి. యాహ అనే పదం రెండు సార్లు వచ్చిన అర్థం ఒకటే, ఏవైతే ఏవైతే అనేటటువంటి అర్థంలో వాడుతున్నారు. రెండుని చెప్తున్నారు కాబట్టి రెండు సార్లు వాడారు. కాహ అనేది వాటిని అన్నింటినీ కలిపి కాహ, కాహ అంటే కుత్సితమైన, యాహ కాహ ఏవైతే ఏవో కొన్ని ఉన్నాయి కదా అని అర్థంలో దాన్ని చాలా తిరస్కార పూర్వకంగా చెప్తూ ఉండేటటువంటి మాట అన్నమాట. ఇప్పుడు మనం తాత్పర్యం తెలుసుకోవాలి అంటే చపలులు ఉన్నారు, వితండవాదం చేసేవారు ఉన్నారు,
వేదానికి వ్యతిరేకంగా భావనలు చేసేవారు ఉన్నారు, తమ సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవారు ఉన్నారు. వాళ్ళు చెప్పిన వాటిని కూడా స్మృతులు అని అంటున్నారు. ఉపబ్రహ్మణ కోటిలోకి అవి చేరతాయా చేరవా అనేటటువంటి సందేహం వచ్చింది. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళాం. ఆ షాప్లో రకరకాలైనటువంటి వస్తుజాతం అంతా ఉంది. అందులో సామాన్యంగా ఆరోగ్యంగా ఉండేటటువంటి వారి కోసం ఉపయోగపడేటటువంటి వస్తువులు ఉంటాయి. అలా కాకుండా ఫిజికల్లీ డిజేబుల్డ్ అయినటువంటి వారి కోసం ప్రత్యేకంగా చెప్పబడినటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. అలా కాకుండా కొంతమందికి శరీరంలో ధాతు ప్రక్రియ సక్రమంగా లేకపోతే వాళ్ళ కోసం అయ్యేటటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. కొన్ని డూప్లికేట్ వస్తువులు కూడా ఉంటాయి. అలాగే అనిపిస్తూ ఉంటాయి, కానీ ఆ వస్తువుని కనుక మనం వాడితే దానివల్ల మనకి వ్యతిరేకమైనటువంటి ఫలితం కలిగేటట్లుగా కూడా ఉంటాయి వస్తుజాతం కదా. ఇది మనకి తెలుసు. ఆరోగ్యవంతుడైనటువంటి మానవుడు చక్కగా ఎలాంటి వాటిని తీసుకోవాలి అంటే ప్రసిద్ధి కలిగి పనిచేసి మంచిగా ఆరోగ్యాన్ని పెంపొందించేటటువంటి వస్తుజాతాన్ని తీసుకోవాలి. ఇప్పుడు షాపులోకి వెళ్ళేమో అక్కడ ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి అవి చక్కగా వరుసగా పేర్చబడి ఉన్నాయి. ఏమిటి? ఒరిజినల్ కొన్ని, డూప్లికేట్ కొన్ని, కానీ అన్నిటికీ లేబుల్ ఒక్కలాగే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏమవుతాం? కన్ఫ్యూజ్ అవుతాం. అయ్యో ఇది ఇక్కడే పెట్టబడింది కదా, ఇది కూడా మన కోసమేనేమో అని అనుకుంటాం. కాదు కాదు, ఇది మన కోసం కాదు సుమండి. ఆ ప్రోడక్ట్ కనుక వాడితే, ఆ వస్తువుని కనుక వాడితే ఉన్న ఆరోగ్యం కూడా పోతుంది సుమండి అని ఎవరైనా చెప్పారనుకోండి, అబ్బో అలా ఉంటుంది అక్కడ, అది మాత్రం తీసుకోకండి అని చెప్పారనుకోండి, ఎంత ఉపకారం చేశారు, నువ్వు ముందు చెప్పావు కనుక నాకు తెలిసింది, లేకపోతే నేను డూప్లికేటే తెచ్చుకుని ఉండేవాడిని, లేకపోతే దానివల్ల నాకు ఏదో వ్యతిరేక ఫలితం వచ్చి ఉండేది అని అనుకుంటాం కదా. అలాగే స్మృతి కోటిలోకి చేరినటువంటివే వేద బాహ్య స్మృతులు, అలాగే కుదృష్టుల యొక్క స్మృతులు. కానీ అవి మన కొరకు కాదు, అవి మనం స్వీకరించవలసినటువంటి అవసరం లేదు, అవి మనకి ప్రమాణములు కాదు అని ఒక పెద్ద ఆయన ఇక్కడ చెప్పి ఉన్నాడు అంటూ మనువు యొక్క మాటని ఇక్కడ ప్రమాణంగా చూపిస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. మనం ఉన్నది కలికాలంలో, అది కూడా వితండవాదం బాగా పెరుగుతూ ఉండేటటువంటి సమయంలో మనం ఉన్నాం. మంచి మాటని కూడా వ్యతిరేకంగా చేసి ప్రచారం చేసేటటువంటి స్థితిలో ఉన్నాం. ఇవాల్టి కాలంలో మనుస్మృతి అని అంటే అది తప్పుడు మాటలని చెప్పినటువంటి ఒక గ్రంథము అనేటటువంటి ఒక భావజాలం బాగా విస్తృతంగా ఉండేటటువంటి కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. అందులో ఉండే విషయాలు చాలా ఉండవచ్చు, మిగిలిన వాటితో మనకి ఇక్కడ సంబంధం లేదు. దీన్ని ఒక ప్రమాణ గ్రంథంగా భట్టరు వారు మనువుని ఒక ప్రమాణ కర్తగా చెప్తున్నారు అని అంటే దానికి ఎంత విలువ ఉంటుంది అనేది తెలుసుకుందాం. విషయం కూడా మనకి ఇక్కడ కావలసినది ఏమిటి అని అంటే, నిజానికి మనం వైకుంఠస్థవం చెప్పుకున్నప్పుడు ఒక మాటని చెప్పుకున్నాం. పురుష సూక్తాన్ని గురించి మనకి చెప్తూ నారాయణ తత్వాన్ని పురుష సూక్తం స్పష్టంగా తెలియచేసింది అనే చోట వేదాలలో ప్రధానమైనది పురుష సూక్తము అని అన్నారు, భారతంలో ప్రధానమైనది భగవద్గీత అని అన్నారు. ఇంకో రెండు కూడా అక్కడ చెప్పారు. ధర్మశాస్త్రాలలో ప్రధానమైనది ఉత్కృష్టమైనది మనుధర్మ శాస్త్రం అన్నారు. పురాణాలలో ఉత్కృష్టమైనది విష్ణు పురాణము అనేటటువంటి ఒక శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. మనువు మాట ప్రమాణం కనుకే ఇక్కడ దాన్ని రిఫరెన్స్ గా మనకి ఇస్తున్నారు. మనువు ఏది చెప్తే అది భేషజం అనేటటువంటి ఒక ప్రమాణాన్ని కూడా మనకి ఇస్తున్నారు. అంటే సప్రమాణంగా అలాంటి స్మృతులు మనకి తత్వబోధకములు కావు. అది వాడితే చూపు పోతుంది అని ఎవరైనా చెప్పారనుకోండి, చూపు పోగొట్టుకోవడం కోసం ఎవరు ఆ పని చెయ్యరు కదా. అది చెప్పిన వాడు నిజంగా మనకి మేలు చేసిన వాడు అని చెప్పబడతాడు. అందుకే అంధంకరిణ్య అనే మాటని ఇక్కడ వాడుతున్నారు. అంటే నీకు నిజంగా ఉండేటటువంటి దృష్టిని కూడా లేకుండా చేసేవి సుమండి, మరెందుకు వచ్చేయండి అవి అని ఒక క్వశ్చన్ మనకి రావచ్చు. ఎవరైనా
ఎవరి కోసం అవి అంటే అంతే కర్మ, వాళ్ళకి దొరకదండి, అందుకని వాళ్ళు దాన్నే అలాగా చెప్తారండి అని అనుకుంటాం అన్నమాట. మనకెందుకు, మనకి హాయిగా మంచి వస్తువు దొరుకుతోంది కదా, మనం దాన్ని పొందడానికి తగినటువంటి యోగ్యత కలిగిన వాళ్ళమై ఉన్నాం కదా, అలాంటప్పుడు అలాంటి వస్తువుల కోసం మనం ఎందుకు పరిగెట్టాలి అనేటటువంటి జ్ఞానం మనలో కలగాలి అన్నమాట. అందుకని మనం దృష్టితో వెలుగులోకి వెళదాం. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు పూర్వమీమాంసలో వేదంలోనే మనకి ఎన్నో ఫలాల కోసం చేసేటటువంటి కార్యాలు చెప్పబడ్డాయి. అలాగే పురాణాలలో కూడా సాత్వికములు, రాజసములు, తామసములు అని 3 రకాలైనటువంటి పురాణాలు ఉంటాయి అని అంటారు. ఆరోగ్యవంతుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా ఉత్తేజం లేకుండా, ఏమరుపాటు లేకుండా అలర్ట్ గా ఉండేటటువంటి స్థితిని పొంది ఉంటాడు. కాబట్టే సాత్వికమైనటువంటి ప్రమాణాలు మనకి స్వీకరించదగినవి అనే అంశాన్ని ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారనమాట. మరి అది ఉన్నది ఎందుకండి అంటే తామసుల కోసం ఉన్నాయి. తామసులు అన్న మాటనే ఆగస్కృతాం అనేటటువంటి మాటతోటి మనకి ఇందులో తెలియచేస్తున్నారు. కృతినః అనే కోటిలోకి మనం వద్దాం, అంతే తప్ప చపలాహ అనేటటువంటి కోటిలోకి మనం చేరవద్దు. అవి నచ్చుతున్నాయి అని అంటే, ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, చక్కగా మంచిగా హెల్దీగా ఉండేటటువంటి ఒక లడ్డూ చేసి పెట్టావు నువ్వు, కానీ వాడికి మరొకటి ఆరోగ్యానికి హాని చేసేటటువంటి వస్తువు మీద ఇష్టం ఉంది. నువ్వెంతో నచ్చ చెప్పాలని ప్రయత్నం చేస్తున్నావు, కానీ వాడు నాకు అదే కావాలి అదే కావాలి అని అనుకుంటున్నాడు. నీ ఇష్టం, నీ కర్మ. ఇంకా నీకు ఇది పడదు, తర్వాత జ్వరం వస్తుంది, తర్వాత స్కూల్కి వెళ్ళలేవు, తర్వాత స్టడీస్ లో వెనకబడతావు, తర్వాత మంచి ర్యాంక్ రాదు, మళ్ళీ నువ్వు దాన్నే చదువుకోవాల్సి వస్తుంది, నీ ఇష్టం అని అన్నావు అనుకోండి, నీ కర్మ అని ఎలా వదిలేస్తామో ఆగస్కృతం అనేటటువంటి మాటని అలా వాడుతున్నారనమాట. మంచి చెప్తున్నా వినకపోతే కర్మ కాకపోతే ఇంకేమిటి, ఉన్నటువంటి స్వస్థత కూడా పోగొట్టుకునేటటువంటి స్థితి ఏర్పడుతుందనమాట అనే విషయాన్ని ఇక్కడ మనకి ప్రతిపాదన చేస్తూ పరమాత్మని రంగనిధే అనేటటువంటి పదంతో సంభావన చేస్తున్నారు. ఈ నిధి అనేటటువంటి మాటకి మనకి రకరకాలైనటువంటి అర్థాలని ఇచ్చారు చూడండి. భగవంతుడు నిధి అనేటటువంటి ఒక సమన్వయాన్ని మనం ఇందులో చేస్తుందాం. తమాషా మీరు గమనించండి, రంగధనం అనేటటువంటి ప్రయోగం మనకి పూర్వశతకంలో వచ్చింది. రంగము ధనముగా కలిగిన వాడు, రంగమునందు ఉన్నటువంటి ధనమైనటువంటి వాడు అని అక్కడ మనం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ రంగనిధి అనేటటువంటి ప్రయోగంలో శ్రీరంగము నిధిగా కలిగిన వాడు, శ్రీరంగమునందు నిధిగా ఉన్నటువంటి వాడు అని అర్థం అన్నమాట. నిధి అంటే శ్రీనిధి అని మనం చెప్పుకున్నాం. నిధి అనే మాటను కూడా మనం వైకుంఠస్తవంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అంతర్హితో నిధి రసి త్వమశేష పుంసాం అనేటటువంటి ఒక శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. నెంబర్లు కూడా పెడుతున్నారు పూర్వశతకంలోవి. రంగధనం రఘునాయక నిష్క్రయభూతం భువి రంగధనం రమయేతే అనేటటువంటి శ్లోకాలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. కానీ రంగనిధి అనేటటువంటి ప్రయోగం ఇప్పుడే ప్రారంభమైంది అని నా ఉద్దేశం. పూర్వశతకంలో రంగనిధి అనేటటువంటి ప్రయోగం వచ్చినట్టుగా నాకు జ్ఞాపకం లేదు. ఒకవేళ వచ్చి ఉంటే మీరు చూసి చెప్తురుగాని. నిధి అనంటే పోషించేది అని అర్థం అన్నమాట. మనని పోషించేది అని అర్థం. నితరాన్ ధీయతే అస్మిన్ అని దానికి నిర్వచనాలు ఇస్తున్నారు. అంతవరకు మనం అక్కర్లేదు. నిధి అనేసరికల్లా మనకి అర్థమైపోతుంది. కాబట్టి నిధి అంటే పోషింపబడతాం దాని చేత, అంటే మనని చక్కగా ఎంతైనా పుష్టిని కలిగించేటట్లుగా చేసేదే నిధి అని చెప్పబడుతుంది అనమాట. ఇప్పుడు భగవంతుణ్ణి వైత్తమా నిధి అని నమ్మాళ్ళవార్లు చెప్పినటువంటి మాటని జ్ఞాపకం చేస్తుందాం. ద్రవిడ వేదము చెప్పింది, సంస్కృత వేదము చెప్పింది స్వామిని నిధి అనే మాట. నమ్మాళ్ళవార్లు చెప్పిన మాట వైత్తమానిది మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. హిరణ్య నిధి అనేటటువంటి మాట ఉపనిషత్తులలో మనకి చెప్పబడి ఉంది. అంచేత భగవంతుడు ఏ స్థానంలో ఉన్నాడు అంటే నిధి అయి ఉన్నవాడు ఆయన అని అర్థం అన్నమాట. ఇప్పుడు
నిధికి ఉండేటటువంటి లక్షణాలు, భగవంతుడికి ఉండేటటువంటి లక్షణాలు, ఈ రెండింటినీ మనం సమన్వయం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏమిటి అనంటే, నిధి అంటే కంటికి కనిపిస్తూ ఉంటుందా, కంటికి కనపడకుండా ఉంటుందా అనేది మొదటి ప్రశ్న. అంటే ఎప్పుడూ నిధి కంటికి ఎదురుగా ఉండదు, నిధి నిక్షిప్తంగా ఉంటుంది. నాకేం నిధులు నిక్షేపాలు లేవు అని అంటాం. వాళ్ళ ఇంట్లో నిధి బయటపడింది అంటాం. అనంత పద్మనాభంలో నిధి ఎప్పటికి బయటపడిందండి? అది ఎప్పుడూ అంతర్గతంగానే ఉంటుంది, అంతర్హితంగానే ఉంటుంది. అది ఉందని మనకి తెలియదు, ఎందుకంటే మన పెద్దలు మనకి మంచి ధన సంచయాన్ని దాచిపెట్టి ఉంచుతారు. అంచేత నిధి అంటే మొదటిదేమిటి అంటే దాగి ఉంటుంది తప్ప కంటికి వ్యక్తంగా కనపడేటట్లుగా ఉండదు. భగవంతుడు కూడా అందరిలోనూ అలాగే అంతర్యామిగా కనపడకుండా దాగి ఉండేవాడు కాబట్టే నిధికి ఉండేటటువంటి ఒక లక్షణం భగవంతునితో మనం సమన్వయం చేసుకుందాము. దాగి ఉండేవాడు, అంతర్యామిగా ఉండేవాడు అని. నిధి ఎప్పుడు ఎవరికి కనపడుతుంది అంటే ఆ భాగ్యవంతులకే కనిపిస్తుంది. మా ఇంట్లో నిధి బయటపడిందండి అంటే అబ్బాయి ఎంత అదృష్టం అండి, ఎంత అదృష్టం అండి అని అనుకుంటాం. అంచేత నిధి ఎవరు పడితే వాళ్ళందరికీ కనిపించదే. ఎవరికి కనిపిస్తుంది? అదృష్టం చేసుకున్న వారికి మాత్రమే కనపడుతుంది. అలాగే భగవంతుడు కూడా ఎవరికి దర్శనం ఇస్తున్నాడు? ఎవరు భగవంతు దర్శనాన్ని చెయ్యగలుగుతారు అంటే సుకృతులైనటువంటి వారే చెయ్యగలుగుతారు. కాబట్టి మరొకటి, ఇది మనకి తెలిసినదే, మనసి విలసితాక్ష్ణ అనేటటువంటి శ్రీగుణరత్న కోసం శ్లోకాన్ని మనం గుర్తుపెట్టుకుంటే, మామూలు కంటికి కనపడదు. నిధిని మనం పట్టాలి అంటే అంజనం వేసి పట్టాలి. భక్తి సిద్ధాంజనేనా అని అంటారు చూసారా. అంచేత నిధి మనకి కనపడాలి అంటే అంజనం కావాలి, భగవంతుణ్ణి మనం దర్శించాలి అంటే భక్తి కావాలి అనేటటువంటి ఒక అద్భుతమైన భావన. పశ్యంతి కేచిదనిశం త్వదనన్య భావాహ. వెరీ గుడ్. ఎవరు? త్వదనన్య భావాహ, నీ పట్ల అనన్యమైనటువంటి భావం కలిగిన వారు అనే దాంట్లో సిద్ధాంజనం లాంటి భక్తి కలిగినటువంటి వారికే నిధి కనపడుతుంది. అలాగే పరమాత్మ కూడా అలాంటి వాడే. 3 లక్షణాలని మనం చెప్పుకున్నాం. ఇక 4వది ఏది అంటే, మా ఇంట్లో నిధి ఉందండి, ఇంకా నాకేం అక్కర్లేదండి అని అనుకుంటావా? నిధి ఉన్నా ఇంకా నాకు రూపాయి కావాలి, ₹1 కావాలి, ₹10 కావాలి, దానికోసం పనిచేయాలి అని అనుకుంటున్నావా? నిధి ఉంటే ఇంకా దేన్ని లెక్క చెయ్యనటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. అదే తృణీకృత విరించాది నిరంకుశ విభూతయ అన్నట్లుగా భగవంతుణ్ణి పొందినటువంటి వారు, భగవంతుణ్ణి దర్శనం చేసినటువంటి వారికి ఇంకేది కావాలి అని అనిపించకుండా ఉంటుంది. ఇదొకటి చెప్తున్నారు. ఇక నవనిధులు అని అంటారు. ఇది జాగ్రత్తగా గమనించండి, ఇది మీకు పుస్తకంలో లేదు. ఇప్పుడు నేనే ఆధారం మీకు. నవనిధులు అక్కర్లేదండి, మీరేం ఆధారం కాదు, గూగుల్ కొట్టుకుంటాం అందులో వచ్చేస్తున్నాయి పేర్లు అని అనుకోవచ్చు. కానీ అంత శ్రమ మీరు పడక్కర్లేకుండానే నవనిధులు అనే పేరుని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నవ అంటే 9 అని కదా అర్థం. నవనిధులు అంటే నిధులు 9 రకాలైన పేర్లతో చెప్పబడుతూ ఉంటాయి. కుబేరుడి దగ్గర ఉంటాయి, నవనిధులు ఉంటాయి అని చెప్తున్నారు. వాటి పేర్లు చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. పద్మము, మహాపద్మము, ఇది కూడా ఇంతకు ముందు ఒకసారి చెప్పినట్టు గుర్తు, అయినా మళ్ళీ చెప్పుకుందాం. పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, ఖర్వము అని 9 నిధుల పేర్లు కుబేరుడు దగ్గర ఉండేటటువంటి నిధులు అని చెప్తున్నారు. పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, ఖర్వము అని 9 నిధుల పేర్లు చెప్తున్నారు. ఆ నిధుల గురించి ముకుంద శబ్దంలో నిధి కూడా అనేటటువంటి అర్థం ఇచ్చే ఒక శ్లోకాన్ని కూడా మనకి వ్యాఖ్యానం చేస్తారు. కానీ ఇక్కడ నవనిధులు అని అంటే, నవ అంటే కొత్తదైన అనేటటువంటి అర్థం అన్నమాట. కొత్తదైన నిధి అంటే నిధి కొత్తది కాదు,
కానీ ఆ కొత్తదనం ఎప్పుడూ అనుభవంలోకి కలుగుతూనే ఉంటుందన్నమాట. ఇది కొత్తది కాదు, కానీ కొత్త అనుభవంలాగే అనిపిస్తుంది. అప్పొழுదైకప్పొழுదు ఎన్ ఆరావముదమే అంటారు. శ్రీరంగం వెళ్ళామనుకోండి, తిరుమల వెళ్ళామనుకోండి, దివ్యదేశాలలో పెరుమాళను సేవించామనుకోండి, ఎప్పటికప్పుడే కొత్తగా అనిపిస్తుందా అనిపించదా? అక్కడ ఆలయం ఖాళీగా ఉంది, వెళ్ళండి దర్శనం తొందరగా అయిపోతుందంటే అప్పుడే వెళ్ళొచ్చినా మళ్ళీ పరిగెట్టి వెళ్ళిపోతాము అంటే నిధి రూపుడైనటువంటి నిధితో భగవంతునికి సామ్యం ఎలా చెప్పుకోవచ్చు అంటే కొత్తగానే ఉంటుంది తప్ప పాతబడిపోయినట్లుగా ఉండేటటువంటి తత్వము కాదు అని మనకు భగవంతుడికి నిధికి ఉండేటటువంటి మరొక సమన్వయాన్ని చెప్తున్నారు. అన్నిటికంటే కూడా చాలా విశిష్టమైనటువంటి మరొక సమన్వయం 6వది చూడండి. ఎంత అనుభవించినా తరగకుండా ఉంటుంది. అదో పెద్ద నిధండి అంటాం మనం. అదో పెద్ద నిధండి అంటే అది ఎప్పుడూ తరగదు. ఎంత అనుభవించినా తరగదు. ఎంత మనం దాన్ని పొందుతున్నప్పటికీ కూడా అది మళ్ళీ అలా నిండిపోతూనే ఉంటుంది. పూర్ణమిదం పూర్ణమదః అన్నట్లుగా భగవత్తత్వ అనుభవము మనకి అనుభవించిన కొద్దీ మరింత నిండుతనాన్ని పొందుతూనే ఉంటుంది తప్ప అయిపోయింది ఇక్కడితో, మరి ఇంక ఈ ప్రసాదం అయిపోయిందండి ఇంక వెళ్ళిపోండి అనేటట్లుగా ఉండేటటువంటి తత్వం కాదు భగవత్ తత్వం. అందుకని రంగనిధే అనేటటువంటి ప్రయోగం ద్వారా శ్రీరంగమునందు ఉన్నటువంటి నిధి స్వరూపుడైనటువంటి పరమాత్మ అని ఒక అర్థాన్ని చెప్తారు. ఇక శ్రీరంగము నిధిగా కలిగినటువంటి వాడు అంటే పరమాత్మకి శ్రీరంగం నిధి అయింది. ఎలా అయింది? ఆయనకేం దొరుకుతుందండి అక్కడ అంటే పరమపదంలో ఏది దొరకదో అది ఇక్కడ దొరికేటటువంటి అవకాశం ఆయనకు ఉంది. అక్కడికి వెళితే నిధి దొరుకుతుంది అని ఆయన శ్రీరంగానికి వచ్చేసాడు. నిధులంటే ఏమిటి? నిధి అంటే ఏమిటి? అందులో మణులు, మాణిక్యాలు, విలువైనటువంటి వస్తుజాతం అంతా దొరకాలి కదా. అలా విలువైనటువంటి మణులు దొరుకుతున్నాయండి ఆయనకి శ్రీరంగంలో. ఏమిటా విలువైనటువంటి మణులు అంటే అన్నిటికంటే విలువైన మణి ఏది చెప్పండి? ఏది భగవంతుడు పెట్టుకున్నాడో అదే అన్నిటికంటే విలువైన మణి. ఏది భగవంతుడు ధరించాడు? కౌస్తుభం అనేటటువంటి మణిని ఆయన ధరిస్తాడు కదా. అది అన్నిటికంటే విలువైనది కదా. ఆ కౌస్తుభమణి అంటే ఎవరనుకుంటున్నారు? జీవులు. కౌస్తుభమణి జీవవాచకంగా చెప్పబడుతుంది, జీవులకు ప్రతీకగా చెప్పబడుతుంది. అలాంటి జీవులనందరినీ తాను పొందుతున్నాడు అంటే పరమాత్మ ఎక్కడుండి పొందగలుగుతున్నాడు అంటే ఆయన అర్చామూర్తిగా శ్రీరంగంలో వేంచేసి ఉండి కౌస్తుభమణి లాంటి జీవకోటిని తాను పొందగలుగుతున్నాడు కాబట్టే శ్రీరంగము నిధిగా కలిగినటువంటి వాడు అనేటటువంటి ఒక సమన్వయం కూడా చేస్తారు. అంటే రంగనిధి అన్నప్పుడు శ్రీరంగంలో ఉన్నటువంటి నిధి, శ్రీరంగము నిధిగా కలిగినటువంటి వాడు అని. రంగధనం అన్న చోట మనం ఎలా అర్థాలు చెప్పుకున్నామో రంగనిధి అన్న చోట కూడా మనం అలాగే అర్థాలని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా 6 నిధి లక్షణాలని మనం చూసుకుంటే అంతర్హితంగా ఉంటుంది నిధి. అదృష్టవంతులకి మాత్రమే కనిపిస్తుంది. సులభంగా చెప్పేసుకోవాలన్నమాట. అంతర్హితంగా ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలి అంటే సులభంగా కనపడకుండా ఉంటుంది. అదృష్టవంతులకి మాత్రమే కనపడుతుంది. అది కూడా అంజనం వేసి చూస్తేనే కనిపిస్తుంది. అది ఉంటే ఇంకేది అక్కర్లేదు అనిపించేటట్లుగా ఉంటుంది. ఎప్పుడూ కొత్తగానే అనిపించేటట్లుగా ఉంటుంది, లేదా పరిపూర్ణంగా మనకి లభిస్తుంది. ఎంత అనుభవించినా తరగకుండా ఉంటుంది అనేటటువంటి లక్షణాలని మనకి సమన్వయం చేస్తూ రంగనిధే అలాంటి నిన్ను పొందాలి అని అంటే మాకు వెలుగు కావాలి. అలా వెలుగు లేకుండా చేసేటటువంటి స్థితిని కలిగిస్తున్నాయ్యా ఈ వేద బాహ్యులైనటువంటి వారి యొక్క మతాలు అంటూ చెప్తున్నారు. దానికి మనకి శ్రీవైకుంఠస్తవంలో ఒక శ్లోకాన్ని మనకి సమాన్వయం చేసి చెప్తారు. బాహ్యాః కుదృష్టయః అని ఇక్కడ ఈ శ్లోకంలో 2 పదాలు వచ్చాయి కాబట్టి ఆ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాము. పేజీ నెంబర్ 126లో ఆ శ్లోకం ఉంది. మీరు వైకుంఠస్తవం దాకా వెళ్ళక్కర్లేదు. ఇందులోనే పేజీ నెంబర్ 126 తీసుకోండి. అది 2వ శ్లోకం వ్యాఖ్యానం కాదు.
కానీ వారి గురించినటువంటి ప్రస్తావన మనకు అక్కడ ఇచ్చారు. ఆ శ్లోకం జ్ఞాపకం చేసుకుంటే అర్థం కూడా మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. బాహ్యాః కుదృష్టయ ఇతి ద్వితయేపి, ఇద్దరిని చెప్తున్నారు. ఒకరు వేదబాహ్యులు, ఒకరు కుదృష్టులు అని. వీళ్ళిద్దరూ కూడా అపారం ఘోరం తమః సముపయాంతే, అంతులేని ఘోరమైనటువంటి చీకటిలో మునిగిపోతున్నారు, అందులో పడిపోతున్నారు. నహి ఈక్షసే తాన్, వాళ్ళని నువ్వు అసలు పట్టించుకోవటం లేదయ్యా. అదేమిటది, ఎందుకు వాళ్ళని చూడటం లేదు అంటే వాళ్ళు ఆగస్కృతులు కనుక. అయ్యో వాళ్ళకి వేద దీపాన్ని వెలుగు అందడం లేదు అనంటే వాళ్ళిద్దరూ కూడా వేదాన్ని నమ్మిన వాళ్ళు, వేదాన్ని నమ్మని వాళ్ళు ఇద్దరూ కూడా చీకటిలో పడిపోతున్నారు. అంధంకరిణ్య అన్నారు కదా, అందుకే వాళ్ళకి ఉన్న దర్శనం కూడా పోతోంది. ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తారు. జగ్ధస్య కానన మృగై మృగతృష్ణికేప్సోః కాసార సత్వ నిహతస్య చ కో విశేషః. మనం జ్ఞాపకం ఉందా? ఎంతమందికి జ్ఞాపకం ఉందో పర్వాలేదు, నేను ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. మృగతృష్ణ, ఎండమావుల వెనకాతల పరిగెడుతున్నాడు ఒక ఆయన. అలా పరిగెడుతూ ఆయన ఒక దట్టమైనటువంటి అరణ్యంలోకి ప్రవేశించాడు. అలా మృగతృష్ణికనే చూస్తూ పరిగెడుతున్న ఆయనని ఆ కీకారణ్యంలో ఉండేటటువంటి క్రూర మృగాలు తినేసాయి. ఆయన రూపుని కోల్పోయాడు. మరొక ఆయన ఎండమావుల వెనకాతల పరిగెట్టలేదు, అదొక్కటే కొంచెం నయం. కానీ నీరు తాగాలని ఒక చక్కటి చెరువు దగ్గరికి చేరాడు, ఒక చక్కటి సరస్సు దగ్గరికి చేరాడు. కానీ ఎలా దిగాలో ఆయనకి తెలియలేదు. ఏం చేశాడు? రేవు చూసుకుంటుకపోయినాడు. ఎటు పడితే అటు తెలియకుండా ఆయన దిగేసరికి ఏమైంది? అందులో ఉండేటటువంటి క్రూర మృగాలకి, జలచరాలకి, మొసళ్ళు మొదలైన వాటికి ఆయన ఆహారం అయిపోయాడు. ఇప్పుడు ఇద్దరికీ ఏం తేడా ఉందండి అని అనుకుంటామా లేదా? ఈయన ప్రాణాలని కోల్పోయాడు, ఆయన ప్రాణాలని కోల్పోయాడు. ఏమిటి తేడా? ఆయనేమో అసలు ప్రదేశాన్ని వదిలేసి, నీటి తడి నెలవుని వదిలేసి మృగతృష్ణిక వెంట పరిగెట్టాడు. అలాగే వేదబాహ్య మతస్థులందరూ కూడా చక్కటి వేదం ఉంటే దాన్ని ప్రమాణంగా అంగీకరించకుండా ఏవేవో ఉన్నాయని పరుగులు పెడుతూ ఉంటారు. విరుద్ధమైనటువంటి ప్రవచనాలని, విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలని చేస్తూ ఉంటారు. వాళ్ళకి రూపు ఉంటుందా? అక్కడ క్రూర మృగాలు తినేస్తాయి. అలాగే వేదాన్నే నమ్ముతారు, కానీ వేద సిద్ధాంతాన్ని కుదృష్టితో సమన్వయం చేస్తూ ఉంటారు. ఏదైనా వీళ్ళకి వాళ్ళకి కూడా తేడా లేదు అనే విషయాన్ని మనకి కూరత్తాళ్వాన్ అందులో చెప్తున్నారు. మరి ఎవరు వేదాన్ని నమ్మగలిగే వాళ్ళు అవుతారు అంటే సుకృతినః అని శ్రీవైకుంఠస్తవంలో ఉండే శ్లోకాన్ని మనకి ఈ శ్లోకం వ్యాఖ్యానంలో 137వ పేజీలో మనకి 2 శ్లోకాలని, వైకుంఠస్తవంలో ఉండేటటువంటి శ్లోకాలనే రెండింటిని ఇస్తున్నారు. వాటిని ఒక్కసారి మీరు రిఫరెన్స్ తీసుకోండి. అంచేత అలాంటి వాళ్ళు చెప్పినటువంటి స్మృతులు మనకి ప్రమాణములు కావు. మీరు మాల్లోకి వెళ్ళారు, మీకేం కావాలి, ఏది బ్రాండెడ్ అనేది చూసుకోండి. ఆ బ్రాండ్స్ లో కూడా కొన్ని నకిలీ ఉంటాయి, కొన్ని ఒరిజినల్ ఉంటాయి. డూప్లికేట్ వైపు మీరు వెళ్ళకండి. డూప్లికేట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. పేరు మాత్రమే దానిలా ఉంటుంది, విషయం మాత్రం దానిలా ఉండదు. మోహపడకండి అనే విషయాన్ని చెప్పాడు. ఎవరు చెప్పారు ఆయన అంటే మనువు యొక్క మాటని మనకి ఇందులో ఇస్తున్నారు. చూడండి. యా వేద బాహ్యాః స్మృతయో యాశ్చ కాశ్చ కుదృష్టయః సర్వాహతా నిష్ఫలాః ప్రేత్య తమోనిష్టాహి తాః స్మృతాః అనేటటువంటి మనుస్మృతిలో ఉండేటటువంటి ఒక ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని భట్టరు వారు ఈ శ్లోకాన్ని మనకి చెప్తున్నారు. వేద బాహ్య స్మృతులు, కపిల కాణాది స్మృతులు, మీకు వీటన్నిటికీ కూడా నిర్వచనాలు చెప్తాను. ఎవరి సిద్ధాంతం ఏది, ఎవరి వాదం ఏది అనే దాన్ని కూడా మనం చెప్పుకుంటాం. ఇవాళ ఎందుకు చెప్పటం లేదు అంటే ముందు చెప్పుకోవలసినవన్నీ అవే.
అందుకని ముందు మనం ఇది ఒక ఉపోద్ఘాతం లాంటిదన్నమాట. చపలులు అనడానికి ఇద్దరిని చూపిస్తున్నారు, వేదబాహ్యులు కుదృష్టులు అన్నంత వరకే చెప్తున్నారు. అంచేత వాళ్ళ స్మృతులు మనకి తమస్సుని కలిగిస్తాయి అని మనువు చెప్పినటువంటి మాటని ఇక్కడ ప్రమాణంగా స్వీకరిస్తున్నారన్నమాట. అంచేత వేద ఆదిత్య సన్నిధి, వేదం అనేది ఒక సూర్యమండలం లాంటిది, సూర్యుని వెలుగు లాంటిది వేద ప్రమాణము యొక్క వెలుగు. ఆ సూర్యుని యొక్క కాంతి దగ్గర మిగిలినవన్నీ అంటే నక్షత్రాలు లేదా ఏ తేజో పదార్థం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎలా కనిపిస్తాయి అంటే చీకటిగానే అనిపిస్తాయి. మిగిలినటువంటి ఈ విరుద్ధ ప్రమాణాల దగ్గర ప్రమాణాలు వేదం దగ్గర నిలబడగలిగేవి కాదు అనేటటువంటి విషయాన్ని ముందుగా చెప్తున్నారు. ఎందుకని ఆ ప్రమాణాన్ని ఇచ్చినటువంటి వాడు సాక్షాత్తుగా పరమాత్మే కనుక ఆ ప్రమాణపు వైభవాన్ని మనం తెలుసుకోవాలి అంటే దాన్ని విప్పి చెప్పేటటువంటి ఉపబ్రహ్మణములు ఉన్నాయి. కానీ ఉపబ్రహ్మణముల కోటిలో చేరినట్టుగా కనిపించేటటువంటి ఈ స్మృతులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రము మనము స్వీకరించదగినవి కాదు అనే విషయాన్ని ఇందులో సప్రమాణంగా మనకి భట్టర్ వారు వివరణ చేస్తున్నారు. పేజీ నంబర్ 138 తీయండి. అందులో వేదాంత దేశికుల యొక్క ఒక వాక్యాన్ని మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ లోనే తెలియచేస్తున్నారు. పరమత భంగం అని వారు రాసినటువంటి ఒక గ్రంథం. అందులో ఒక ప్రకరణం సముదాయ దోషాధికారం అనేటటువంటి ఒక ప్రకరణం. అంటే ఈ మతాలన్నింటిలోనూ ఉండేటటువంటి దోషం ఖండిస్తారు ఆయన. అన్నింటిలోనూ ఉండేటటువంటి దోషాలని స్పష్టం చేసి వాటిని నిరసన చేస్తారు. అక్కడ వారు చెప్పినటువంటి ఒక మాటని మనకి ప్రమాణంగా చూపిస్తున్నారు. వేద ఆదిత్య సన్నిధిயில் విపరీత సమయంగళ్ అంధకార కల్పంగళం అనేటటువంటి మాటని చెప్తున్నారు. సమయము అంటే ఇక్కడ మతము, సిద్ధాంతము అని అర్థం అన్నమాట. వేదం దగ్గర ఈ కుదృష్టివాదాలు కాని వేదబాహ్య మతాలు కాని అంధకారము వంటివి, అంటే వెలుగునిచ్చేవి కాదు. పేరుకి స్మృతులుగా కనిపిస్తాయి కానీ వాటి వల్ల కలిగేటటువంటి వెలుగు ఉండదు సరికదా, ఉన్న జ్ఞానం కూడా నశించిపోతుంది అనే విషయాన్ని ఇందులో మనకి చెప్తూ ప్రమాణంగా మనువు మాట ప్రమాణము అని చెప్తూ తర్వాత 3వ శ్లోకం దగ్గర నుంచి మనకి ఒక్కొక్క మత ఖండనాన్ని తెలియచేస్తూ ఉంటారు. మన సిద్ధాంతంలో తత్వాలు 3, ప్రమాణాలు 3. రోజుకు ఒక్కొక్క మాటని మనం నేర్చుకుంటూ వెళుతున్నాం. తత్వాలు 3 కాదు, రకరకాల సిద్ధాంతాలలో రకరకాలైనటువంటి తత్వాలని చెప్తున్నారు. కానీ మన విశిష్టాద్వైత సిద్ధాంతంలో తత్వత్రయం అంటారు చూసారా, చిత్ అచిత్ ఈశ్వర తత్వాలు, ఈ 3ంటినే మనం ప్రమాణంగా స్వీకరిస్తాం. మనం అంగీకరించే తత్వాలు 3. అలాగే ప్రమాణాలు కూడా చాలా ఉన్నాయి. కానీ మనం అంగీకరించేటటువంటి ప్రమాణాలు అంటే వైదికులు అంగీకరించేటటువంటి ప్రమాణాలు ప్రధానంగా 3: ప్రత్యక్షము, అనుమానము, శాస్త్రము లేదా శబ్దము అని మనం అనుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ శబ్ద ప్రమాణానికి ఉండేటటువంటి వైభవాన్ని వివరణ చేస్తూ వస్తారు. ఇతర ప్రమాణాలు మనకి ఎలా స్వీకరించకూడదు, ఎందుకు స్వీకరించకూడదు అనే దాన్ని సహేతుకంగా ఖండిస్తారు. కొంచెం కఠినంగా అనిపించిన విషయాన్ని కూడా మనం తెలుసుకునేటటువంటి సదవకాశం ఉంది. అన్నిటికంటే అదృష్టం చక్కటి వ్యాఖ్యానం ఉంది. అది మీ అంతటా మీరు చదువుకుంటే అర్థం కాదు, కానీ ఇలా మనం కలిసి అనుసంధానం చేస్తే కొంతైనా మనం పరతత్వ నిర్ణయాన్ని చేయడంలో పెద్దలు చేసినటువంటి శ్రమ ఎటువంటిది, వారికి ఉండేటటువంటి బుద్ధి వైభవం ఎటువంటిది అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. ఈ శ్లోకాన్ని ఇప్పుడు ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుంటూ తరువాతి అభ్యాసాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం.